శ్రీకాకుళం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం క్రాంతి భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వెంటనే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోర్సా సంతోష్, కొన్నా శ్రీనివాస్, డిఎస్సి అభ్యర్థులు రామమూర్తి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న 30వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ప్రధాన అంశంగా నూతన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పిస్తామని చెప్పి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,36,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది. ప్రస్తుతం రేపు 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేతృత్వంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల పైన కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 5 మంత్రులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులకి తక్షణమే జాబ్